మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. రహీం బాయ్, అదిగో ఇవాళ నా కూతురు అలా సంతోషంగా ఆడుకుంటుందంటే అందుకు కారణం వాడే. ఎదుటి వాళ్ళు బాగుండాలి అని కోరుకునే మంచి మనసున్నవాడు. చూడబోతే చాలా గొప్పగా బ్రతికినవాడే అనిపిస్తోంది. నిజమే, కానీ ఏం చేద్దాం? ఎంత ప్రయత్నించినా తన గురించి ఏమీ చెప్పలేకపోతున్నాడు. తన వాళ్ళెవరో ఎక్కడుంటారో కూడా మనకు తెలిసే అవకాశమే లేకుండా ఉంది. అలాగని వాడు అలాంటి మోటు పనులు చేస్తుంటే చూస్తూ ఊరుకుందామా? లేదు రహీం బాయ్, వాడికి ఏదో ఒక దారి చూపించాలి మనం. ఎవరు బ్రతుకైనా దారి చూపించేది ఇంకొకరు కాదు, ఆ పుట్టించిన వాడే. ఇలాంటి స్థితిలో ఇక్కడికి ఎందుకు చేర్చాడో, తన జీవితాన్ని ఇంకేం మలుపు తిప్పుతాడో ఆ పైవాడే నిర్ణయించాలి. रहीम भाई, एक स्ट्रांग टी दे दो। ठीक है भैया. हाँ, కూర్చో. ले लो. అంకుల్, నువ్వు కూడా రా, ఆడుకుందాం. నేను రానులే, మీరు ఆడుకోండి. తప్పకండి, తప్పకండి, తప్పకండి. రండి రండి. పిల్లలు, మీకేం కాలేదుగా? కాలేదు నాన్న. రేయ్, మళ్ళీ నువ్వే మా పిల్లల్ని కాపాడావురా. యాల్లా, ఎంత గండం తప్పింది. బాబు, మెరుపులా పరిగెత్తి ఆ ట్రక్కు ఆపి మరీ ఆ పిల్లల ప్రాణాలనే కాదు, నా ఉద్యోగాన్ని కూడా కాపాడావు. ఎన్నో ఏళ్లుగా ట్రక్ తోలుతున్నవాణ్ణి. నాకే కాలు చేతులు ఆడలేదు.
క్షణాల్లో నువ్వు ట్రక్కుని ఆపగలిగావు అంటే నీకు డ్రైవింగ్ వచ్చా? ఏమో తెలీదు, అలా చెయ్యాలనిపించింది, చేశాను అంతే. నేను నమ్మను. ఎంతో డ్రైవింగ్ అనుభవం ఉన్న వాళ్ళు తప్ప బ్రేకులు లూజ్ అయిన ట్రక్ని కంట్రోల్ అసలు చేయలేరు. ఇంత మంచి పని చేసి ఏవీ తెలియనట్టు మాట్లాడతావే? వాడంతేనయ్యా, సమయానికి అన్నీ చేస్తాడు. ఎలా చేసావంటే మాత్రం చెప్పలేడు. వాడికి అన్నీ వచ్చు, ఏమీ రానట్టుగానే ఉంటాడు. ఇదిగో నీ పేరేంటి? పాపం తన ఊరు పేరు కూడా వాడికి గుర్తులేదు. ఒక ప్రమాదంలో దారి తప్పి ఇలా వచ్చి మాలో కలిసిపోయాడు అనుకుంటున్నాం. అర్థమైంది. నా పేరు వీరయ్య. ఈ ఊర్లో ఉన్న క్వారీలో డ్రైవర్గా పనిచేస్తున్నాను. మీ వాడిలో ఒడుపు నేర్పు రెండూ ఉన్నాయి. ఏం బాబు, మా సార్కి చెప్పి నీకు పనిప్పిస్తాను. కొన్నాళ్ళ పాటు నాతో ఉంటే ట్రక్కు తోలడంలో మెలకువలు నేర్చుకుంటే అప్పుడు నువ్వే డ్రైవర్గా ఎదగచ్చు. ఏమంటావ్? రహీంబాయ్, నువ్వు చెప్పినట్టు ఆ పైవాడే వీడికి ఈ దారి చూపిస్తున్నాడేమో. వెళ్ళి బేట, 10 మందిలో కలిసి పనిచేస్తుంటే క్రమంగా అన్నీ తెలుసుకుంటావు. నీకంతా మంచి జరుగుతుంది. సరే, వెళ్ళొస్తాను. వీరయ్య, మా వాడు జాగ్రత్త. ఏం భయం లేదు, అన్నీ నేను చూసుకుంటాను. పద బాబు. బాయ్. యా అల్లా, ఈ కొత్త ప్రయాణం మా బేట జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పుతుందో, ఇంకెవరి దగ్గరికి చేరుస్తుందో. పద బాబు, ఆఫీస్కి వెళ్దాం. ఏంటి వీరయ్య, ట్రక్ లోడ్ దించడానికి ఇంత టైం పట్టిందా? అయ్యా, అనుకోకుండా దారిలో పెద్ద ప్రమాదమే తప్పింది. ఏంటి, యాక్సిడెంటా? అవునయ్యా, పిల్లల ప్రాణాలు పోకుండా ఇతనే ధైర్యం చేసి కాపాడాడు. ఇతనెవరు? టీ కొట్లో కనిపించాడు. అక్కడ ఉన్నట్టుండి మన ట్రక్కు ఏంటి, అంత గండం తప్పిందా? అవునయ్యా, ఆ పిల్లలకి ఏదైనా జరుగుంటే పోలీసులు నన్ను స్టేషన్లో వేసేవాళ్ళు. అలా జరగకుండా దేవుళ్ళ రక్షించినందుకే మన క్వారీలో ఏదైనా పనిస్తారని తీసుకొచ్చాను. అర్థమైంది. మనిషిని చూస్తే చాలా మంచోడు, ధైర్యవంతుడు అనిపిస్తుంది. కానీ హర్ష సార్కు చెప్పకుండా నేను ఎవరిని పనిలోకి తీసుకోలేను. అతన్ని పనిలోకి తీసుకోండి. అలాగే సార్. సార్, అది నేను అంతా విన్నాను. ఇతను ఎవరో కానీ సాహసంతో ఎంతో మంచి పని చేశాడు. ఒకవేళ అక్కడ జరగకూడదు ఏదైనా జరిగుంటే వీరయ్యని పోలీసులు జైలుకి పంపించడమే కాదు, ఆ ట్రక్కుని కూడా సీజ్ చేసేవాళ్ళు. ఈ మ్యాటర్ లీక్ అయితే మీడియా వాళ్ళు పసిపిల్లల ప్రాణాలతో హర్ష కంపెనీ చెలగాటమనే హెడ్డింగ్తో చిలువలు పలవలు కల్పించి న్యూస్ను రాసి మనందరినీ నడి రోడ్డు మీదకు లాగేవాళ్ళు. అలా జరగలేదంటే అందుకు ఇతనే కారణం. వెంటనే పనిలోకి తీసుకోండి. అలాగే హర్షబాబు. బాబు గారు, చాలా సంతోషం. ఆ ట్రక్ కండిషన్ బాగున్నట్లు లేదు, వెంటనే సర్వీసింగ్ చేయించు. అలాగే బాబు. మీరు చాలా మంచివాళ్ళు సార్. ఇట్స్ ఓకే, బుద్ధిగా పనిచేసుకో. ఉంటాను బాబు. రాణికి మాటిచ్చాను. ఆ రాధ ఎవరో, ఎక్కడుంటాడో ఎలా తెలియాలి. నీ పేరేంటమ్మా? లక్ష్మండి.
ఎన్ని రోజులు చేసావు? 30 రోజులు పనిచేశాను. నువ్వెన్ని రోజులు చేసావు బాబు? నా పేరు బాలసుబ్రహ్మణ్యం. 30 రోజులు పనిచేశాను సార్. నువ్వెన్ని రోజులు చేసావు? 26 రోజులండి. ఓకే, సరేనమ్మా. చూడండి, హర్షాబాబు గారు మీ అందరికీ ఈ నెల జీతంతో పాటు పండగ వస్తుంది కాబట్టి తలా ఒక 1000 రూపాయలు ఎక్స్ట్రాగా ఇవ్వమని చెప్పారు. హర్ష సారు నిజంగా ధర్మప్రభువులే. పనోళ్ళ కష్టం విలువ తెలిసినోళ్ళు. ఇట్లాంటి ఇంట్లో పనిచేయడం నిజంగా మా అదృష్టమయ్యా. ఆ అదృష్టం మీది మాత్రమే కాదు, నాది కూడా. కరెక్ట్గా చెప్పినారయ్యా. రాజు మంచోడైతేనే ప్రజలు సంతోషంగా ఉంటారు. హర్షబాబు, మాధవమ్మ ఇద్దరే ఆది దంపతుల్లాంటి వాళ్ళు. బాబురావు గారు, ఏంటిది? డబ్బు లక్ష్మీదేవి ఇంతకు ముందు నీ చేతుల్లో, ఇప్పుడు నా చేతుల్లో. అయ్యా, అవి పనివాళ్ళకి ఇవ్వాల్సిన జీతం డబ్బులయ్యా. ఆ అలా అని వీటి మీద రాసుందా? లేదే. డబ్బు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళదే. డబ్బంతా మీరే లాక్కుంటే వీళ్ళకి ఎలా ఇవ్వాలి నేను? అది కూడా చెప్పాలా గురుమూర్తి? ఇచ్చేశానని రాసుకో. అన్యాయం బాబు. పనోళ్ళ జీతాలు కూడా నొక్కేస్తారా? నోరు మూసుకొనుండండి. నాకు ఎదురు చెప్పిన వాళ్ళకి ఈ ఇంట్లోనే కాదు, ఈ ఊర్లోనే ఎక్కడా పని దొరకకుండా చేస్తాను. ఇడి బతుకు చెడా. బామరిది కదా అని ఆ పెద్దాయన చేరదీస్తే పందికొక్కులాగా అందిని కాడికి మింగేస్తున్నాడు. మనబోటి పేదోళ్ల పొట్టలు కొడుతున్నా ఆ దుర్మార్గుడు బాగుపడడు, నాశనం అయిపోతాడు. ఇది కలికాలం. ఈ రోజుల్లో మంచికి స్థానం లేనే లేదు. ఉంది. మీలాంటి కష్టపడి పని చేసే వాళ్ళకి అన్యాయం జరగకుండా నేను చూసుకుంటాను. అమ్మగారు, నాకు జరుగుతుంది, ఇప్పటిదాకా జరిగింది మొత్తం అర్థమైంది. తీసుకోండి. అమ్మా, బాబురావు గారు జరిగిన దాంట్లో మీ తప్పేమీ లేదని నాకు తెలుసు. పచ్చని చెట్టుకే ఎప్పుడు చీడపురుగులు పడుతూ ఉంటాయి. వాటిని ఎలా వదిలించుకోవాలో నాకు బాగా తెలుసు. ఈ డబ్బుతో అందరికీ జీతాలు, పండగ బోనస్లు ఇచ్చేయండి. అలాగేనమ్మా. చాలా చాలా మంచిదమ్మా. నా రాధ, నా భర్త కనిపించారు. నేను పూజ కారులో బాబుని హాస్పిటల్కి తీసుకొస్తున్నప్పుడు రోడ్డు మీద కనిపించారు. పాపం రాణి, ఇన్నాళ్లుగా తాళి కట్టిన భర్త ఏమైపోయాడో కూడా తెలియని స్థితిలో తప్పనిసరిగా ఇక్కడ మాధవిలాగే నటిస్తూ రోజులు గడుపుతోంది. కానీ రోడ్డు మీద తన భర్తని చూసి కూడా పలకరించలేని తన స్థితికి ఎంతగా కుమిలిపోయిందో తన మాటల్లోనే నాకు అర్థమైంది. ఎలాగైనా నేను ఆమె భర్త ఆచూకీని తెలుసుకోవాలి. మళ్ళీ ఆ భార్యాభర్తల్ని ఒక్కటిగా చేయాలి.
హలో హర్ష సార్, చెప్పండి. ఇన్స్పెక్టర్, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఎవరైతే కనిపించడం లేదని నేను మీకు కంప్లైంట్ ఇచ్చానో ఆ రాధ ఇవాళ కనిపించాడట. ఈజ్ ఇట్? ఎక్కడ? మన ఊరికి దగ్గరలోనే. ఆ మనిషిని ఎవరు చూశారంట? మాధవి కారులో వస్తూ రాధాని చూసిందట. దిగి పలకరించే అవకాశం లేకపోవడంతో నాతో చెప్పింది. తను ఎక్కడుంటాడో మీరే తెలుసుకోవాలి ఇన్స్పెక్టర్. హర్ష గారు, యాక్సిడెంట్లో మిస్ అయిపోయిన ఆ మనిషి బతికున్నాడో లేడో అని చిన్న డౌట్ ఉండేది. మాధవి గారే కళ్ళారా చూశానని చెప్పాక అతను జీవించే ఉన్నాడని ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. ఇన్స్పెక్టర్, అతను మాకు చాలా కావలసిన మనిషి. యూ హ్యావ్ టు ట్రేస్ హిమ్. షూర్. మీరు ఇంతగా చెప్తున్నారంటే ఆ వ్యక్తి మీ కుటుంబానికి ఎంత దగ్గరవాడో అర్థమవుతుంది. ఫలానా ఏరియాలో కనిపించాడని తెలిసింది కాబట్టి నేను వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేస్తాను. వీలైనంత తొందరలో అతను మీ దగ్గరికి చేరుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఇన్స్పెక్టర్. మీరు చెప్పబోయే గుడ్ న్యూస్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఓకే సార్. భగవంతుడా, నా మాధవి ఉందో లేదో కూడా తెలియదు. కనీసం మా కుటుంబం కోసం ఎంతో మేలు చేస్తున్న రాణిని తన భర్త దగ్గరికి చేర్చగలిగితే అంతే చాలు నాకు. హర్షబాబు, మీరు చెప్పినట్టే పని వాళ్ళకి జీతాలతో పాటు పండక్కి బోనస్ డబ్బులు కూడా ఇచ్చేశాను. ఓకే, వాళ్ళందరూ మనల్ని నమ్ముకుని ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న వాళ్ళు. అలాంటి వాళ్ళకి సంతోషం కలిగితేనే మనకు కూడా మంచి జరుగుతుంది. బాగా చెప్పావురా హర్ష. ఆ దేవుడి దయ వల్ల మనం బావున్నాం. మన తోటి వాళ్ళు కూడా బావుంటేనే మనసుకి తృప్తిగా ఉంటుంది. అవునక్కయ్యా, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని రోడ్డు మీద పోయే లారీల వెనక రాసుంటుంది కదా. బాబురావు, లారీల మీద గోడల మీద సూక్తులు రాస్తే సరిపోదయ్యా. తెల్లారగానే సోషల్ మీడియాలో గుడ్ మార్నింగ్లతో పాటు నీతులు చెప్పే కొటేషన్స్ ని షేర్ చేసినంత మాత్రాన మన బాధ్యత తీరిపోదు. చెప్పే వాటిల్లో కనీసం కొన్నైనా ఆచరించాలి. కరెక్ట్ మావయ్య. నీ కొడుగ్గా హర్ష బావా అక్షరాల ఆచరించి చూపిస్తున్నాడు. బావా, యూర్ రియల్లీ గ్రేట్. నందిని, ఎవరో మెచ్చుకోవాలని నేనేదీ చేయను. నా మనసుకు నచ్చితేనే చేస్తాను. అల్లుడు, అది మాటంటే. హర్షబాబు, ఒక్కసారి మీరు ఈ లెక్కలు చూస్తే. గురుమూర్తి గారు, ఇంటికి బిజినెస్కి సంబంధించిన లెక్కలన్నీ మా మామయ్య చూసుకుంటాడు కదా, మళ్ళీ నాకెందుకు? అదేంటండి, బాబాయ్ గారు అన్నీ చూసుకున్నా ఒక బిజినెస్ మ్యాన్గా ఎక్కడ ఏం జరుగుతుందో మీరు కూడా పట్టించుకోవాలిగా. అక్కర్లేదు మాధవి. నమ్మకంతో ఒకళ్ళకి బాధ్యతను అప్పగించాక మధ్యలో మనం కలగజేసుకోవడం మంచి పద్ధతి కాదు. అయినా వాడేమైనా పరాయివాడా? నా తోడ పుట్టినవాడు. మన కుటుంబానికి ఎన్నో ఏళ్లుగా అండగా ఉంటున్నాడు. అంతేకాదమ్మా, నా తర్వాత బిజినెస్లో ఎంతో అనుభవం ఉన్నవాడు, సమర్థుడు కూడాను. అవసరం లేకపోతే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి ఒప్పుకోనంత సిన్సియర్. అన్యాయం బాబు. పనోళ్ళ జీతాలు కూడా నొక్కేస్తారా? నోరు మూసుకొనుండండి. నాకు ఎదురు చెప్పిన వాళ్ళకి
ఈ ఇంట్లోనే కాదు ఈ ఊర్లోనే ఎక్కడ పని దొరకకుండా చేస్తాను. ఆ మాధవి, విన్నావుగా? మామయ్య బ్లాంక్ చెక్ మీద సంతకం పెట్టమన్నా కనీసం ఎందుకని కూడా అడగకుండా పెట్టేస్తాను. నమ్మకం అనే మాటని కూడా అమ్మేసే ద్రోహులు వీళ్ళు. ఎంతో తెలివిగా ఈ ఇంట్లో వాళ్ళందరినీ బుట్టలో వేసుకున్నారు. ఇక ముందు ఈ తండ్రి కూతుళ్ళ విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. గురుమూర్తి, ఆ రిజిస్టర్ని ఇలా ఇవ్వు, అన్నీ చెక్ చేస్తాను. మింగేసేది వీడే, సర్టిఫికెట్ ఇచ్చేది కూడా వీడే. కర్మ, ఏం చేస్తాం? అమ్మా, నానా, నేను క్వారీకి బయలుదేరుతాను. అలాగేరా. ఒరేయ్, అక్కడ రాళ్లు కొట్టడానికి బాంబులు అవి పేలుస్తారేమో, జాగ్రత్త. సరే అమ్మా, వెళ్ళొస్తాను. అలాగే. ఏడడుగులు నీతో కలిసి నడవాల్సిందాన్ని నేను. ఆ అదృష్టాన్ని నాకు దూరం చేసింది నీ పెళ్ళాం. బావా, నిన్ను నా సొంతం చేసుకోవడానికి నేను త్వరలోనే సరికొత్త ప్లాన్ వేస్తాను. ఈ మాధవిని భూమి మీదే లేకుండా చేస్తాను. హర్ష గారు, రాణి గారు, నేను పోలీస్ ఇన్స్పెక్టర్తో మాట్లాడాను. మీ భర్త ఈ చుట్టుపక్కలే ఎక్కడో ఉండి తీరాలి. తప్పకుండా ఎంక్వైరీ చేస్తానని, రాధాగారి ఆచూకీని కనిపెట్టి తీసుకొస్తానని ఇన్స్పెక్టర్ గారు నమ్మకంగా చెప్పారు. థ్యాంక్ యూ హర్ష గారు, థ్యాంక్ యూ సో మచ్. అక్క, ఏం ఆలోచిస్తున్నావు? మావయ్యకి ఏ టాబ్లెట్స్ వేయాలనా? ఇదిగో ఇవే ఇప్పుడు వేయాల్సింది. టాబ్లెట్ వేసుకోండి. అబ్బా, నొప్పి భరించలేకపోతున్నానమ్మా. అమ్మా, అమ్మా మాధవి, త్వరగా రా అమ్మా. అమ్మా. మావయ్య గారు, ఏమైంది?